నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అధికారం తోడైతే, అధికారానికి తోడు ఆలోచన తోడైతే ఎలా ఉంటుంది అన్నది ఈ 2 రోజుల ఏజెన్సీ పర్యటనలో పూర్తి స్థాయిలో తెలిసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిది గిరిజనాభివృద్ధి కాకపోయినా గిరిజనులుంటే ప్రేమ, లేకపోతే గిరిజనుల సంస్కృతి అన్న, వాళ్ళ ప్రాంతాల అభివృద్ధి అన్న ఒక ఆయనకి ఉన్న డెడికేషన్ బట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అన్న ఆయన ఆలోచనకు ఇప్పుడు యువ ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా ఆయన పేషీలో ఉన్న అధికారుల ఆలోచనలు తోడవడంతో ఇది ఒక కొత్త అభివృద్ధి బాటనైతే వేస్తుంది అని చెప్పాలి. ఈ గతంలో కూడా పాలకులు ఉన్నారు, గిరిజన శాఖ మంత్రులు ఉన్నారు, గిరిజనాభివృద్ధి మంత్రులు ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరికీ గిరిజనాభివృద్ధి లేకపోతే గిరిజన సంక్షేమ శాఖ అంటే ఎలాంటి ఫలితం లేని శాఖ, లేకపోతే గిరిజనుల యొక్క సంక్షేమం లేదా అభివృద్ధి అంటే ఏదో సాధారణం అని అనుకునేవాళ్ళు. కాకపోతే మన మన రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాలో మొత్తం 9,020 వరకు గిరిజన గ్రామాలు అయితే ఉన్నాయి. ఒకరున్నారా, ఇద్దరున్నారా, లేకపోతే 10 మంది గడపలు ఉన్నాయా, అన్నీ పక్కన పెడితే గిరిజన గ్రామాలు లేదా తండాలు అనుకునేవాడిని అన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటికి కూడా సుమారుగా 2,600 గ్రామాలకు రోడ్లు లేవు. రోడ్లు లేకపోవడం అంటే అభివృద్ధి ఆగిపోయింది, వాళ్ళ యొక్క ప్రస్థానం కూడా ఆగిపోయినట్టే. సో వాళ్ళకి విడతల వారీగా ఎలా రోడ్లు వేయొచ్చు, ఎలా ముందుకు వెళ్ళొచ్చు, దీనిని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసే కంటే కేంద్రం దీనికి అద్భుతమైన నిధులు అందిస్తోంది. కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేస్తే ఎలా ముందుకు వెళ్ళొచ్చు, గిరిజనులకు సంబంధించి ఈ డోలీ మూతలు కానీ, ఆరోగ్యం విషయాలు కానీ ఎలా సస్టైనబుల్ చేయొచ్చు అన్న ఆలోచన ముఖ్యంగా ఆయన పేషీలో ఉన్న యువ అధికారులది, లేకపోతే ఆయనతో పంచుకున్న ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్న అధికారులదని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు చాలా భారీగా వెచ్చిస్తోంది. దీంతో పాటు గిరిజన మంత్రిత్వ శాఖలో చాలా బోలెడు డబ్బులు ఉన్నాయి కేంద్రంలో. అలాగే జన్మన్ పథకం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ప్రతి 100 మంది దాటిన ప్రతి గూడానికి రోడ్డు వేయచ్చు. వెంటనే ప్రతిపాదనలు పంపామో అక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తాయి కేంద్రం నుంచి. సో అలాంటి గొప్ప గొప్ప పథకాలు ఉన్నాయి. సో వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు, దానిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నదైతే ముఖ్యంగా ఆయన పేషీలో ఉన్న కేరళ నుంచి తెచ్చుకున్న అధికారి కృష్ణతేజ గారి ఆలోచనలు కానివ్వండి, అలాగే యువ గ్రూప్ 1 అధికారి మధుసూదన్ లాంటి వాళ్ళు కానీ, ఓఎస్డి వెంకటకృష్ణ గారు లాంటి అధికారుల ఆలోచనలకు తగినట్లుగా, పవన్ కళ్యాణ్ ఆశయానికి తగినట్లుగా వీళ్ళ ఆలోచనలు యాడ్ అవుతుంటే అది ఒక గొప్ప కార్యక్రమానికి అయితే నాంది పలుకుతోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన హోదాలో మాట్లాడి గిరిజన అభివృద్ధికి సంబంధించి తన దగ్గర ఉన్న ఆలోచనలు పంచుకోగానే దానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు, లేకపోతే గిరిజన అభివృద్ధికి సంబంధించి వెంటనే నిధులు విడుదల చేయడం, ప్రతి ఏటా 350 కోట్లు ఖర్చు చేద్దామని చెప్పడం మాట్లాడుంచితే వెంటనే ఒక 35 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఒక ఒక పద్ధతైన ఆలోచన ఉంటే ఖచ్చితంగా దానికి అత్యంత అద్భుతమైన ఐఏఎస్ అధికారులు తన లక్ష్యానికి అనుగుణంగా వేసుకుంటే కనుక ఐఏఎస్ అధికారులు ఏదైనా చేయగలరు. మీకు తెలియదే ఉంది. ఐఏఎస్ అధికారుల యొక్క ఆలోచన దేశ భవిష్యత్తును కానీ, రాష్ట్ర భవిష్యత్తును కానీ మార్చేసే అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు చెప్పినట్లుగా శంకరం గారు లాంటి అధికారులు ఐటీడీఏ ఆద్యులు, ఐటీడీఏ సమగ్రమైన ట్రైబల్ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక ఉండాలని చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సో అలాంటి ఐఏఎస్ అధికారుల యొక్క ప్రోద్బలం కానీ, వాళ్ళ యొక్క అద్భుతమైన ఆలోచనలు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు గిరిజనాభివృద్ధే కాదు, రకరకాల శాఖల మీద కూడా వాళ్ళ ఎప్పుడు ఏ పాలకుడు కూడా టచ్ చేయని గొప్ప గొప్ప పథకాలను, లేకపోతే గొప్ప గొప్ప నిధులను తీసుకొచ్చేందుకైతే పవన్ కళ్యాణ్ గారు ఈ బృందాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే మరిన్ని నిధులు తెచ్చేందుకైతే చక్కగా ఈ బృందం అయితే పనిచేస్తుంది అని చెప్పాలి. ఈ ఈ ముఖ్య విషయంలో ఇటీవల జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి తీరును కానీ, ఆయన ముందుకు వెళ్తున్న తీరు, ముఖ్యంగా అంత రిమోట్ ఏరియాలకు వెళ్ళి మరి గిరిజనుల యొక్క కష్టాలు చూసిన తీరును, లేకపోతే అక్కడ వెంటనే చేస్తున్న అభివృద్ధిని ఆయన మెచ్చుకున్నారు. ఎంత కమిట్మెంట్గా పనిచేస్తారు ఆ పవన్ కళ్యాణ్ గారు, నేను అసలు అనుకోలేదు, పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా అనుకోలేదనేది ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే తెలుస్తోంది. సో పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ చాలా అనంతం, అది ఒక సముద్రం లాంటిది. ఆయన చూసిన ప్రతి దాన్ని కూడా స్పందించే గుణం, చిన్నదాన్నైనా పెద్దనైనా స్పందించే గుణం. సో అలాంటి వ్యక్తికి ఒక ఐఏఎస్ అధికారుల బృందం కూడా తోడయి, వాళ్ళ ఆలోచనలు కూడా తోడైతే ఎంత అద్భుతాలు జరుగుతాయి అనేది అయితే మనం భవిష్యత్తులో ఇంకా చూడొచ్చు.